ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. భగవాన్ రమణులు ఏమంటారంటే, నేనంటే దేహము అనే భావన ఎంతగా నాటుకుపోయిందంటే, ఈ కనిపించే ప్రపంచము సత్యమని, ఈ కనిపించే దృశ్యాలు సత్యమని, ఈ కనిపించే వస్తువులు సత్యమని, నీకు విడిగా ఇతరులు ఉన్నారని, నీకు కర్తృత్వము ఉందని, నీకు చావు పుట్టుకలు ఉన్నాయని, నీకు రాగము ద్వేషము ఉన్నాయని, నీకు బంధము ఉందని, నీకు లాభము నష్టము ఉన్నాయని, నీకు జయము అపజయాలు ఉన్నాయని, నీకు కర్మలు వికర్మలు అకర్మలు ఉన్నాయని, నీకొచ్చిన ఫలితాలు ప్రతికూలము అనుకూలము అని ఉన్నాయని, నీకు అదృష్టము దురదృష్టము ఉన్నాయని, నీకు పుణ్యము పాపము ఉన్నాయని, నీకు జయము అపజయాలు ఉన్నాయని, నీకు చావు పుట్టుకలు ఉన్నాయని, వీటితో ఈ జీవుడు ఎంతగా తాదాప్యము చెంది ఉన్నాడంటే, అవి మాత్రమే సత్యము అని, తన స్వరూపము అది మాత్రమే అని, నేనంటే దేహము అన్న భావన మాత్రమే తన స్వరూపము అని, వాటితో తాదాప్యము ఎంతగా చెంది ఉన్నాడు అంటే, తనెవరో తన నిజస్వరూపం ఏమిటో అనేది కూడా ఆలోచించకుండా, విచారణ చేయకుండా, అంటే నీకు కనిపించే దృశ్యము ప్రపంచము సత్యము అని, నీ స్వరూపము ఏంటో అంటే ఆ ద్రష్ట ఎవరో విస్మరించే వరకు ఈ జీవుడు ఈ యొక్క బంధాలతో, ఈ అటాచ్మెంట్స్తో, ఈ రాగద్వేషాలతో, వీటితో అన్నిటితో తాదాప్యము చెంది అవి మాత్రమే సత్యమని భావిస్తూ ఉన్నాడు. దీని అంతటికీ కారణము విచారణ చేయకపోవటం వల్ల, అవిచారణ వల్ల దుఃఖం వస్తుంది. దానికి నీ స్వరూపము ఇది కాదు. నీ స్వరూపము స్వయం ప్రకాశమైన ఆత్మ, అహంస్ఫురణగా ఉండటమే నీ స్వరూపము అని చెప్తున్నారు భగవాన్. ఒక అల్లుడు అత్తారింటికి, కొత్తగా పెళ్ళైన అల్లుడు అత్తారింటికి వచ్చాడు. రాత్రిపూట వచ్చాడు, వేళ కాని వేళ వచ్చాడు. సరే అల్లుడు వచ్చాడు కదా అని చెప్పి అత్తగారు స్వాగతించి, నాయనా కాళ్ళు కడుక్కో, ఆ దొడ్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కో, బావి దగ్గరికి వెళ్ళి ఈ లోపల అన్నం వడ్డిస్తాను అని చెప్పింది. సరే అని చెప్పి ఆ అల్లుడు బావి దగ్గరికి వెళ్ళి ఆ చేద తీసుకొని బావిలో వేసుకొని నీళ్లు తోడదామని చెప్పి అక్కడికి వెళ్ళేటప్పటికీ నా కాలు కింద ఏదో పామును తొక్కినట్టుగా తనకి భావన కలిగింది. భయం వేసి పాము పాము అని అరుస్తున్నాడు. పాము నన్ను కాటేసింది, పాము నన్ను కాటేసింది అని భయపడిపోయి ప్రాణభయం ఏర్పడి పెద్ద పెద్దగా ఆహాకారాలు చేస్తున్నాడు, అరుస్తున్నాడు పాము పాము అని. వెంటనే ప్రాణభయం కూడా కలిగింది. అర్రే, కొత్తగా పెళ్ళయింది, నాకు కొత్త పెళ్ళాం వచ్చింది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నా సంసారం ఏమిటి, ఇప్పుడు నేను చనిపోతే నా భార్యని ఎవరు చూసుకుంటారు అన్న భయం కూడా వెంటనే కలిగింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నేనేం చెయ్యాలి, నేను చనిపోతే నా పెళ్ళాన్ని ఎవరు చూస్తారు, నా పెళ్ళాం విధవరాలైపోతుంది, కొత్తగా పెళ్లి చేసుకున్న నాకేంటి ఈ కర్మ అని ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు, ప్రాణభయం కలిగింది. ఇన్ని జరిగినాయి. ఆ లోపల ఉన్న ఆ అత్తగారు మావగారు ఆ అల్లుడు చేసిన ఆహాకారాలు విని వెంటనే ఆ దొడ్లోకి వచ్చి లైట్ వేసి చూస్తున్నారు ఏం జరిగిందా అని. వెంటనే అల్లుడి దగ్గరకు వచ్చి ఏమైందా అని చూస్తున్నారు, అడుగుతున్నారు అల్లుడు గారు ఏమైంది అని. ఇంకేమైంది, నన్ను పాము కాటేసింది, నేను ఇంకా కొద్ది నిమిషాల్లో చనిపోబోతున్నాను భయపడుతూ ఉన్నాడు. ఇప్పుడు అక్కడున్న మామగారు చూసి, అయ్యో అల్లుడు గారు, మీరేం భయపడకండి, మీరు తొక్కినది పాము కాదు, చేద త్రాడు మాత్రమే. చీకటిలో ఆ త్రాడును తొక్కి పామనుకొని భయపడ్డారు. అయ్యో మీరేం భయపడకండి, మీకేం కాలేదు, మీకు ఏ ప్రాణభయము లేదు, మీరు చక్కగా బాగున్నారు అని చెప్తున్నారు మామగారు. వెంటనే ఆ అల్లుడు గారు చూసి తన కాలు కింద ఆ వెలుగులో ఆ కాలు ఎత్తి చూసి, ఆహా ఇక్కడ పాము లేదు, ఉన్నది త్రాడు మాత్రమే అని తనకు అర్థమైంది. అప్పుడు తన భయము పూర్తిగా పోయింది, వెంటనే పోయింది భయం కూడా.
అప్పటిదాకా చీకటిలో త్రాడుని తొక్కి పామనుకుని భయపడ్డ ఆ అల్లుడు, ఆ మామగారు వచ్చి ఆ లైట్ వేసి చూడటం వల్ల అక్కడ పాము లేదు, ఉన్నది త్రాడు మాత్రమే అని జ్ఞానం కలిగి ఆ పాము భయం తొలగిపోయింది. ఇంతకీ ఆ అల్లుడికి అసలు ఆ భయం ఎందుకు కలిగింది? చీకటిలో త్రాడుని తొక్కి పాము అనుకొని భయపడ్డ మాట వాస్తవమే, దాన్ని ఎవరు కొట్టిపారేయట్లేదు. వెంటనే ఏం చేస్తున్నాడు? విచారణ చెయ్యట్లేదు. అంటే ఏంటి? ఇక్కడ నేను నిజంగా తొక్కినది పామేనా? ఇక్కడ అసలు పాము నన్ను కాటేసిందా? నిజంగా అసలు అక్కడ పాము ఉన్నదా? ఒకవేళ పాము కనుక కాటేస్తే నా కాలికి అక్కడ గాయం కావాలి కదా, మరి అక్కడ నా కాలికి ఏమన్నా గాయమైందా? అక్కడ నిజంగా పాము ఉంటే తన కాలికి మెత్తగా తగలాలి కదా, మరి అదేమన్నా మెత్తగా తగిలిందా అన్న విచారణ చెయ్యలేదు. విచారణ చెయ్యకపోవటం వల్ల తనకి భయం కలిగింది, ప్రాణ భయం కలిగింది, ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు, తను చనిపోతున్నాడన్న భావన కలిగింది, తన కొత్త పెళ్ళాము విధవరాలవుతుందన్న బాధ కలిగింది. ఇవన్నీ జరిగినాయి. అంతటికి కారణము విచారణ చెయ్యకపోవటం వల్ల. అలాగే ఈ దేహాత్మ బుద్ధి కలిగిన మాట వాస్తవమే అనుకుంటే, నేను అంటే దేహము అన్న భావన కలిగింది, అది గనక వాస్తవము అనుకుంటే దాన్ని ఎవరు కొట్టిపారేయట్లేదు. అది గనక నిజము అనుకుంటే గనక మరి అతను విచారణ చేస్తున్నాడా? నిజంగా నేనంటే దేహమేనా? ఒకవేళ దేహము గనక నేనైతే మరి దేహం ఎప్పుడన్నా వచ్చి నాకు చెప్పిందా నేనంటే దేహము అని? అలాగే నువ్వు చూసే ప్రపంచము గనక నిజమైతే ప్రపంచం ఎప్పుడన్నా చెప్పిందా నేనంటే ప్రపంచము అని? అలాగే నువ్వు అన్యంగా పూజించే ఆ ఈశ్వరుడు కనుక నిజమైతే ఆ ఈశ్వరుడు ఎప్పుడన్నా చెప్పాడా నేనే ఈశ్వరుడిని అని? దేహము చెప్పట్లా, జగత్తు చెప్పట్లా, ఈశ్వరుడు చెప్పట్లా. మీ ముగ్గురు చెప్పట్లేదు నేనంటే దేహమని, నేనంటే ప్రపంచమని, నేనంటే ఈశ్వరుని అని. వాళ్ళ ముగ్గురు మాట్లాడట్లేదు. కానీ ఇక్కడ నీవు గుర్తించి నీవు ఆలోచనలతో, కేవలము భావనలతో నీవు వాటిని గుర్తించి అవి నిజమనుకొని అవి సత్యమనుకుంటున్నావు. అంటే నేనంటే దేహమని, నాకు విడిగా ఒక ప్రపంచం ఉందని, నాకు విడిగా ఒక భగవంతుడు ఉన్నాడని అని నువ్వు అనుకుంటున్నావు. అనుకునేవాడెవడు? ఈ మాయా నేను, ఈ దేహాత్మ బుద్ధి గల ఈ నేను, ఈ పిశాచం. అయితే అవిచారణ చేయకపోవటం వల్ల ఆ అల్లుడికి ప్రాణభయం కలిగి చివరికి తను చచ్చిపోతాడేమో పాము కాటుతో అన్న భయం కలిగింది కదా అవిచారణ వల్ల. అలాగే ఈ జీవుడు కూడా అవిచారణ చేయకపోవటం వల్ల నేనంటే దేహం అనుకుంటున్నాడు, ఈ దేహానికి చావు పుట్టుకలు ఉన్నాయని అనుకుంటున్నాడు. నేను పుట్టాను, నేను మరణిస్తాను అని అనుకుంటున్నాడు. అలాగే నాకు ఇతరులు ఉన్నారని, నాకు బంధము ఉందని, నాకు అయిన వాళ్ళు ఉన్నారని, కాని వాళ్ళు ఉన్నారని, నాకు కర్మ ఉందని, నాకు జన్మ ఉందని, నాకు మరణం ఉందని, కర్మ వాటి యొక్క ఫలితాలు ఉన్నాయని, అవి ప్రతికూలమైతే దుఃఖిస్తున్నాడు, అనుకూలమైతే ఆనందిస్తున్నాడు. అలాగే ఇతరుల మీద రాగము పెట్టుకుంటున్నాడు, అయిన వాళ్ళ మీద రాగం ఇష్టం పెంచుకుంటున్నాడు, కాని వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటున్నాడు. నాకు మిత్రులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు అని అనుకుంటున్నాడు. అలాగే నాకు కర్తృత్వ భావన ఉంది అనుకుంటున్నాడు. అంటే ఈ పని నేను చెయ్యకపోతే ఎవరు చేస్తారు అన్న దాని మీద నిలబడుతున్నాడు. ఆ కర్తృత్వ భావన నెత్తి మీద వేసుకొని వాటికొచ్చే ఫలితాలు కూడా అనుభవిస్తున్నాడు. ఆ ఫలితాల్లో భేదం చూస్తున్నాడు, పుణ్యమని పాపమని. మంచి చేస్తే పుణ్యం వస్తుందని, చెడు చేస్తే పాపం వస్తుందని ఇలా అనుకుంటున్నాడు. ఇదంతా సత్యమని అనుకుంటున్నాడు. అందుకే భగవాన్ అంటున్నారు, నువ్వు ఎంతగా వీటితో తాదాప్యము చెందావు అంటే చివరికి నీ యొక్క స్వరూపము, ఆ ద్రష్ట ఎవరైతే ఉన్నారో దాన్ని విస్మరించేంత వరకు నువ్వు వీటితో అంతగా అయస్కాంతములాగా పెనవేసుకొని ఈ జీవుడు ఉన్నాడు అంటున్నారు భగవాన్ రమణులు. అంతటికీ కారణం ఏంటంటే విచారణ చేయకపోవటం వల్ల. అసలు నేనెవరు, నా స్వరూపం ఏమిటి
అనేది విచారణ చేయకపోవటం వల్ల. ఎట్లా అయితే నీకు ఆ అల్లుడికి భయపడి, అంటే ఆ అల్లుడికి పాము కరిచిందన్న భావన కలిగి నేను చనిపోతాను అని అనుకుంటున్నాడు కదా, అప్పుడు ఆ మామగారు వచ్చి ఆ దొడ్లో ఆ పెరటిలో లైట్ వేసి, అయ్యా అల్లుడు గారు, ఇక్కడ ఉన్నది త్రాడు మాత్రమే, మీరు తొక్కినది త్రాడు మాత్రమే, అసలు పాము అనేదే లేదు అని చెప్పాడు. అప్పుడు ఆ భయం పోయింది. అలానే నేనంటే దేహము కాదు, నేనంటే ఆలోచనలు కాదు, నేనంటే బుద్ధి కాదు, నేనంటే మనస్సు కాదు, నీవు ఇలా విచారణ చేయటం వల్ల నీకు కొంత అవగాహన వస్తుంది. అంటే దేహము నేనని చెప్పట్ల, ప్రపంచము నేను అని చెప్పట్లేదు, ఈశ్వరుడు నేనున్నానని చెప్పట్లేదు. అలాగే నీకొచ్చిన ఆలోచనలు కూడా నీవు గుర్తిస్తున్నావు, అంటే గుర్తించేవాడు ఒకడు ఉన్నాడు. అలాగే నీ మనస్సులో సుఖదుఖాన్ని నువ్వు అనుభవిస్తున్నావు, అంటే అనుభవించేవాడు ఒకడు ఉన్నాడు. ఈ గుర్తించేవాడిని గుర్తించేది ఎవరు? ఈ అనుభవించేవాడిని అక్కడ అనుభవమును నీకు ఎలా తెలిసింది అన్న నువ్వు కొంత విచారణ చేయటం వల్ల, ఓహో అదే శంకరులు ఏం చెప్తున్నారంటే, ఇలా నేతి నేను ఇది కాదు, నేను ఇది కాదు అని నీవు అన్నీ కొట్టిపారేస్తూ వస్తే ఏదైతే నిషేధింపబడదో, ఏదైతే నిషేధింపబడటానికి వీలు లేదో అదే నీ స్వరూపము అని చెప్తున్నారు. అంటే ఇక్కడ నీవు భగవాన్ కూడా అదే అంటున్నారు, నేనెవరు అన్న విచారణ నీవు మొదలు పెట్టడం వల్ల అక్కడ అనుగ్రహంతో దేహాత్మబుద్ధి తలకిందులై ఇక్కడ నీ స్వరూపం ఏదైతే ఉన్నదో అది అక్కడ వ్యక్తమవుతుంది అంటారు భగవాన్ రమణులు. ఎప్పుడైతే నీవు సిన్సియర్గా ఆ భగవంతుని మీద యొక్క విశ్వాసంతో, పరిపూర్ణమైన శరణాగతి భావనతో, పరిపూర్ణమైన విశ్వాసంతో, పరిపూర్ణమైన అర్పణ బుద్ధితో, పరిపూర్ణమైన భక్తి శ్రద్ధలతో నీవు ఎప్పుడైతే విచారణ ప్రారంభించి అసలు నేనెవరు, నా స్వరూపం ఏమిటి అన్న ప్రశ్నలు వేసుకుంటూ నీవు అంతర్ముఖమయ్యి నిశ్చల స్థితికి ఎప్పుడైతే నీవు నిశ్చల స్థితికి వస్తావో అప్పుడు అక్కడ ఆ ఆత్మ యొక్క అనుగ్రహంతో, ఆ స్వయం ప్రకాశమైన ఆత్మ యొక్క అనుగ్రహంతో, ఆ గురువు యొక్క అనుగ్రహంతో, ఆ మౌనము యొక్క అనుగ్రహంతో నీ దేహాత్మబుద్ధి అప్పటిదాకా నేను అంటే దేహము అన్న భావన ఒక్కసారిగా తొలగిపోయి నేనంటే దేహము కాదు, నేనంటే స్వయం ప్రకాశమైన జ్ఞానముని అన్న స్థితి ఏర్పడుతుంది. అంటే ఆ జ్ఞానము యొక్క వృత్తి చేరి ఈ అజ్ఞాన వృత్తిని పూర్తిగా తొలగిస్తుంది. అంటే ఈ భ్రమని పూర్తిగా తొలగిస్తుంది. ఎప్పుడైతే అనుగ్రహంతో నేనంటే దేహము అన్న భ్రమ తొలగిపోయిందో అప్పుడు అక్కడ నేనున్నాను అన్న అహంస్ఫురణగా నీవు నిలబడేటట్లు, అది గ్రహించేటట్లు, అంటే జ్ఞానవృత్తి చేత నేనున్నాను అహమహమంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించేటట్లు, నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది. సూర్యుడు ఉదయించటము, వెలుగు రావటము రెండు ఒకేసారి ఒకే నిమిషాన జరుగుతాయి. అలానే ఆత్మ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిలో ఈ దేహాత్మ బుద్ధి వెంటనే తొలగిపోవటము, అక్కడ నేనున్నాను అన్న స్థితి నీ స్వరూపంగా గ్రహించేటట్లు, నిలబడేటట్లు, అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడటము రెండు ఒకేసారి ఒకే నిమిషాన జరుగుతాయి. ఎందుకంటే సూర్యప్రకాశంలో చీకటి లేనట్లు ఆత్మప్రకాశంలో అజ్ఞానానికి తావు లేదు, అజ్ఞానము అసలు నిలబడలేదు. జ్ఞానము అంటే నేనంటే దేహము అన్న భ్రమ అక్కడ నిలబడలేదు. అయితే ఈ అజ్ఞానము తొలగిపోయిందో ఇక అక్కడ ఉండి ప్రకాశించేది ఈ జ్ఞానము మాత్రమే, స్వయం ప్రకాశమైన ఆత్మ మాత్రమే. ఎందుకంటే
ఉన్నది అది మాత్రమే, ఉన్నది సత్యము మాత్రమే, ఉన్నది సద్వస్తువు ఒక్కటే, అది మాత్రమే సత్యము, అది మాత్రమే నిత్యమై సత్యమై ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. అది కూడా స్వయం ప్రకాశమై ఉన్నది, తనకు తానుగా ప్రకాశిస్తూ ఉన్నది. సెల్ఫ్ షైనింగ్, సెల్ఫ్ ల్యూమినస్. ఏ నీ స్వరూపము, నీ స్వరూపము సిద్ధించే ఉన్నది. ఇక్కడ కొత్తగా వచ్చింది నీ ఒడిలో ఏమీ పడలేదు. అంతకు ముందే ప్రకాశిస్తున్న ఆత్మ అక్కడ తనకు తానుగా ప్రకటితమయ్యింది, అంతే. ఆత్మానుభవము కేవలము ఆత్మకే, జీవుడికి కాదు. ఎందుకంటే జీవభావన ఆత్మ ప్రకాశంలో నిలబడలేదు. నీ స్వరూపము సుఖస్వరూపము, నీ స్వరూపము ఆనంద స్వరూపము. రెండవ చింతన లేని, రెండవ వస్తువు లేని ఏకైక సద్వస్తువు అదే ఆత్మ, అదే నీ స్వరూపము. సంతోషం. మౌనమే శరణ్యం, మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.